ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం. మీ అందరికీ ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మీరు తెలియజేస్తున్న మీ సమస్యలన్నిటి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. తప్పకుండా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వాగ్దానం యెషయా గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు. అదేమిటంటే, నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేస్తాను అని. ఈరోజు మానవుడు ఆనందం కోసమై రకరకాల స్థలాలకి, రకరకాలైనటువంటి ప్రాంతాలకు వెళ్తున్నాడు. సినిమాలకు వెళ్తాడు, షికారుకి వెళ్తాడు, ఆయా కబ్బులకి, బబ్బులకి, గబ్బులకి వెళ్తాడు, ఏమేమో చేస్తున్నాడు. కానీ అయినా సంతోషం ఉందా, ఆనందం ఉందా అంటే నిజమైన ఆనందం, సంతోషం అక్కడ లేదు అని చెప్తాడు. అయితే నిజమైన ఆనందం, సంతోషం ఎక్కడుంది, ఎవరిస్తారు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంది. ఆయన సన్నిధిలో గడిపిన వారికి ఆనందం దొరుకుతుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈరోజు ఆనందం లేకుండా ఉన్నావా, సంతోషం లేకుండా ఉన్నావా? ఎన్ని చేసినా, ఎన్ని తిన్నా, ఎక్కడ తిరిగినా నీకు నిజమైన సంతోషం, ఆనందం లేదా? అయితే ప్రభువు సన్నిధికి నువ్వు వచ్చి ప్రభు సన్నిధిలో నువ్వు సమయం గడిపితే నిజమైన ఆనందాన్ని ఆయన ఇస్తాడు. లోకంలో లేనటువంటి ఆనందం, లోకంలో ఉన్నవి నీకు ఇవ్వలేనటువంటి ఆనందం ప్రభు సన్నిధిలో నీకు ఆయన ఇస్తాడు. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చి ఎంతోమంది ఆనందాన్ని, సంతోషాన్ని అనుభవిస్తున్నారు. ఎంతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు. వారికి గొప్పగా అన్నీ లేకపోయినా ఉన్నవాడితో ఎంతో సంతృప్తిగా, ఆనందంగా జీవితాన్ని గడిపి హ్యాపీగా జీవితంలో ముందుకు సాగలుగుతున్నారు. కానీ నీకు ఎన్నో ఉన్నా, ఎన్నెన్నో కలిగి ఉన్నా, ఏమేమో ఉన్నా నీకు నిజమైన సంతోషం ఉందా? నిజమైన ఆనందం ఉందా? ఆనందం, సంతోషం లేకపోతే జీవితం వ్యర్థం కదా. అయితే ఆ యొక్క ఆనందం, సంతోషం నీకు నిజంగా కావాలని కోరుకున్నట్లయితే నువ్వు ప్రభు సన్నిధిలోకి రా. ప్రభు సన్నిధిలోకి వస్తే ఆయన సన్నిధిలో నీకు నిజమైన ఆనందము, సంతోషం ఏంటో అక్కడ దొరుకుతుంది. ఆయన సన్నిధిలో ఆ రీతిగా నిన్ను ఆయన ఆనందింపజేస్తాడు, సంతోషింపజేస్తాడు, ఉజ్జీవింపజేస్తాడు. అన్ని విధాలుగా క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాడు. కాబట్టి ఈరోజు అనేక మంది ఆయన సన్నిధిని ఇష్టపడి వస్తున్నారు. నువ్వు వస్తావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా సన్నిధిలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఆయన సన్నిధిలోకి వస్తావా? నువ్వు ఆయన సన్నిధిలోకి వచ్చినట్లయితే ఆయన సన్నిధిలో ఎంతో ఆనందం, సంతోషం ఉంది. దావీదు ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే ఆయన ప్రసన్నతని, ఆయన సన్నిధిని అనుభవించాలని కోరుకున్నాడు. కాబట్టి ఆయన సన్నిధిలో పూర్ణ సంతోషం, పూర్ణ ఆనందం ఉంది. ఈరోజు ప్రభునందు నివసిస్తున్నవారు, ప్రభుతో సహవాసం చేస్తున్నవారు, ఆయన సన్నిధిలో ఉంటున్నవారు ఎంతోమంది ఆనందాన్ని పొందుకున్నారు, ఆనందాన్ని అనుభవిస్తున్నారు, ఆనందంలో కొనసాగుతున్నారు. నీకు కూడా అలాంటి ఆనందం, సంతోషం కావాలని నువ్వు కోరుకున్నట్లయితే నువ్వు ప్రతిరోజు ప్రభు సన్నిధిలో గడుపు. నువ్వు క్రమంగా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని సన్నిధిలో కలుసుకో. నీ జీవితంలో ఎంత ఆనందము, సంతోషం కలుగుతుందో, ఎలాంటి ఆనందం, సంతోషాలు ఉంటాయో నువ్వు అనుభవించి చూసి అప్పుడు చెప్తావు, నాకు లోకంలో ఎక్కడ ఆనందం లేదు, ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాతనే నాకు ఇలాంటి ఆనందం వచ్చిందని చెప్తావు. కాబట్టి ఒకవేళ ఇప్పటికే నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నట్లయితే నువ్వు ప్రభుతో సమయం గడుపు. నీకు నిజమైన ఆనందం, సంతోషము దేవుడు నీకు అనుగ్రహించి, ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో నిజమైన ఆనందం ఏంటో, సంతోషం ఏంటో నువ్వు కలగజేసి, ఆశీర్వదించి, దీవించి, కాపాడి వర్ధలు చేయమని. అయ్యా, ఈరోజు పుట్టినరోజు నీ వివాహం జరుపుకున్న వ్యక్తుల్ని, బిడ్డల్ని, కుటుంబాలని పేరు మీరు దీవించి, ఆశీర్వదించి, కాపాడి ప్రత్యేకమైన నీ సన్నిధి సహవాసాలతో, నీ మేలు ఆనందాలతో నింపి బలపరిచి మహిమ పొందమని, అన్ని విధాలుగా నీ కృపాక్షేమాలు, నీ దీవెన ఆశీర్వాదాలు బిడ్డలకిచ్చి ప్రత్యేకంగా నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో స్తుతించి, ప్రార్థించి నీ ప్రజలందరూ నీ చేతులు సమర్పించుకుంటే అయ్యా అడిగి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.